కంఫర్టబుల్గా ఉన్నంత వరకు నీకు బిజినెస్ రాదు. ఏదో సాధించడానికి వచ్చామా, సాధించాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తే మీకు కాస్త హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఎప్పుడైనా నీ లైఫ్లో మార్పు రావాలంటే బరువెత్తాలి. ఇప్పుడు మనకు జాతర వస్తుంది వరంగల్ దగ్గర. ఏం జాతర? ఇప్పుడు వెళ్తుంటే కరెక్ట్ మధ్యలో గాడిద, ఆయన మళ్ళా లోపలికి వచ్చిండు. అన్న ఈ గాడిదే నా మాట ఇంట్లేదు, నీ సైకాలజీ టెక్నిక్ చూపించమన్నాడు. అది నూపితే పోలేదు, బండరాయి పెడితే ఉరికింది. ఎందుకు చెప్పుర్రి? ప్లెజర్ జోన్ రావాలంటే మిత్రమా పెయిన్ జోన్ తీసుకోవాలి. ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ ప్రాబ్లం, యువర్ మైండ్ ప్రాబ్లం బాస్. కంఫర్టబుల్గా ఉన్నంత వరకు నీకు బిజినెస్ రాదు. తిండికి ప్రాబ్లం లేదు, 2 రూపాయలకు బియ్యం ఇచ్చిరి, ఓకే, 2 రూపాయలు ఓకే, ఫ్రీ ఇచ్చిరి. సన్న బియ్యం ఇచ్చిరి, ఇల్లు ఇచ్చిరి, ఇంకేంది నీకు పెన్ టెన్షను? అందుకనే చెప్తున్నా బాస్, దానికోసం మనం లేము ఇక్కడ. ఏదో సాధించడానికి వచ్చామా, సాధించాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను. మనం కారు కొనే టెక్నిక్ నేను ఎంతమందిని కొనిచ్చాను, వాళ్ళు ఎండిఆర్టీ కాదు అంతకంటే ఎక్కువ చేసిరు బాస్. ఎందుకోసం అంటే ఆ కారు సెలక్షన్ కూడా నేను పోయినా, కలర్ సెలక్షన్ బాగుంది, చాలా బాగుంటుంది, తీసుకున్నా. ఎట్లా అంటే ఫెస్టివల్ అని పెట్టు. ఇప్పుడు నేను చెప్తే మీకు కాస్త హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఎప్పుడైనా నీ లైఫ్లో మార్పు రావాలంటే బరువెత్తాలి. బరువు ఎలా ఎత్తాలో చెప్తాను మీకు. నేను బరువు ఎలా ఎత్తాలో చెప్తాను. లాస్ట్ ఒక 4 ఏళ్ళ కింద ఇప్పుడు మనకు జాతర వస్తుంది వరంగల్ దగ్గర. ఏం జాతర? ఇప్పుడు ఎన్నేళ్ళకి ఒకసారి అయితే జాతరది. ఆ 4 ఏళ్ళ కింద అంటే మొన్న జాతర, అంతకుముందు జాతరకు నేను పోదామనుకున్నా. కానీ వితౌట్ ఏ ఎమ్మెల్యే ఎంపీ పోకుంటే ఎన్నో ఉంటాము, పెద్ద వాల్యూ ఉండదు. నేను తిరుపతి పోయినా, ఏడికి పోయినా పెద్ద రికమెండేషన్ పోతాయి. ఎందుకంటే అట్లా ఉండాలి, అట్లా పెంచుకోవాలి మన వాల్యూ. సార్ నో ఏది లేదనుకో, పెద్ద టికెట్ పెట్టుకొని కొనుక్కోవాలి. అందుకని రష్లో పోద్దు. ఓకే, పెద్ద టికెట్ పెడితే కొంటే పెద్ద వాళ్ళు ఎమ్మడొస్తారు, నీ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళతో పరిచయం చేసుకోవచ్చు. అందుకని ఏం చేసిన, అప్పుడు నాకు ఒక పిఏ అంటే మినిస్టర్ పిఏ నాకు చాలా క్లోజు. నేను చెప్పను ఇప్పుడు ఎక్కడ ఉంటాడో చెప్పను, మేము ఉన్న దగ్గరే ఉంటాడు, మేము ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాడు. ఓకే, అరే 11-5-421 బిఏ రెడ్ హిల్స్, ఓకేనా, అక్కడే ఉంటాడు. పేరు చెప్తే బాగుండదు కదా, ఎందుకంటే మన పార్టీ పవర్ లేదు ఇప్పుడు. ఓకే, ఆయన అన్న ఇట్లా నేను పోదాం అనుకున్నా, నువ్వు వస్తావు నన్ను అడిగిండు. నా మనసులో ఏమో పోవాలనిపించింది, ఆయన నన్ను అడిగిండు, నేను పోదాము నువ్వు వస్తావు అన్నాడు. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. మన మనసులో ఏమనుకుంటాం ఎదుటి అనుకుంటుంటాడు, కానీ అనుకోవడంలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు. అనగానే ఏసి వస్తాను బాస్ అన్న. అప్పుడు నా దగ్గర XCV 500 పెద్ద బండి ఉండే. XCV తెలుసు కదా, XCV 500 పెద్ద బండి ఉండే. ఎప్పుడో మంచిగా ఉండాలి, జబర్దస్త్ ఉండాలి. అన్ని చీప్ డొక్కు 800 అదేంది ఆల్టో, ఇంకా దానికంటే చేంజ్ పెట్టుకో నానో. ఓకే మంచి కారు ఉండే. ఆయన ఏమన్నా తెలుసు, తెలుగులోడు, అన్న నా కారు చిన్నదే, అందుకే పిఎస్ కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్, నా కారు చిన్నది, నీ కారు తీద్దామన్నాడు. నో ప్రాబ్లం అన్న, అదేముంది. కరెక్ట్ కారు ఎక్కుతున్నప్పుడు, అన్న నువ్వు డ్రైవింగ్ జబర్దస్త్ చేస్తావని అన్నాడు. నేనేమన్నాను, దాన్నేముంది అన్న చేస్తా, ఒక పని చేసి సిటీని దాటి సిటీకి వెళ్ళి నేను తీసుకుపోతా అని చెప్పిన. ఆ సిటీలో పోవడం చాలా కష్టం మనకు. ఉప్పల్ దానిగా నేను నడిపించిన, ఉప్పల్ బోడుప్పల్ ఆయన ఎక్కిండు, జూని వెళ్ళి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత వరంగల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, అవునా కదా, టర్న్ తీసుకోవాలి. అంతవరకు నేను ఆయన నడిపించిండు. అన్న ఇప్పుడు నువ్వు నడిపి అన్నాడు. ఎందుకన్నా నడిపి అన్నాడు. దాన్ని ఏముంది, నేను ఇప్పుడు తీసుకున్నాం, బోరు కొడుతుందా, కొట్టిన అయినాలే. ఓకే, నేను ఇప్పుడు బండి తీసుకొని కొద్దిగా ముందుకెళ్ళగానే ఏమైంది తెలుసా, ఒక మీకు ఇంకా గుర్తుందనుకోండి, ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ అయింది, అప్పుడు చిన్న బ్రిడ్జ్ ఉండి కింద బ్రిడ్జ్ ఉండి ఒక కారు పోతే ఇంకో కారు రాకపోవాడా, ఒక కారు పోతే ఇంకో కారు రాదు, 2 కార్లు ఒకసారి పడ్డవాడా. వెళ్తుంటే కరెక్ట్ మధ్యలో గాడిద ఆగింది. ఏమాగింది, హారం కొడుతున్నా, జరుగుతలేదు. గట్టిగా హారం కొట్టినా, సౌండ్ చేయరు, మీరు ఎట్టి చేసి సౌండ్ చేయరు, హారన్ సౌండ్ చేయరు, హారన్ సౌండే గట్టిగా జరుగుతలేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా సౌండ్ కొట్టినా, జరుగుతలేదు. అప్పుడు ఆయన దిగిండు, ఆ మినిస్టర్ పిఏ దిగి జరిగే అన్నాడు. అది జరుగుతుందా, వేసి ఇట్లా నూకుతుండు, అది జరుగుతలేదు, వండబెడుతుంది, జరుగుతలేదు. ఆయన మళ్ళా లోపలికి వచ్చిండు, అన్న ఇది గాడిదే నా మాట ఇంట్లేదు, నీ సైకాలజీ టెక్నిక్ చూపించమన్నాడు. దాని మీద సైకాలజీ పనిచేస్తుంది ఎక్కడ, సైకాలజీ ఏం టెక్నిక్ కదా. సరే ఒక పని చేయను, నేను డ్రైవింగ్ సీట్లో కదా, ఆడ ఒక పెద్ద బండరాయి ఉంది, చిన్న బండరాయి తీసి దాన్ని ఈప్ మీద పెట్టమన్నా,
అది ఎందుకన్నాడు, నేను చెప్పింది చేయమన్నా, మీరు చెప్పింది చేస్తున్నారు కదా. ఈ బండరాయి తీసుకెళ్ళి మీద పెట్టగానే ఒకటే ఉరికింది. అది నూకితే పోలేదు, బండరాయి పెడితే ఉరికింది. ఎందుకు చెప్పుర్రి? గాడిద మీద బరువు పెడితే అప్పు తీసుకుంటే బాగుపడతాం, గుర్తుంచుకోండి. అర్థమైతే చప్పట్లు కూడా తెలియకుండా కొట్టరు మీరు. మనం ఏం చేస్తుంది తెలుసా? కంఫర్ట్గా ఉన్నాం. ఏమిట్లున్నాము? కంఫర్ట్గా ఉన్నాం. ఆ కంఫర్ట్ నుంచి రావాలంటే, ప్లెజర్ జోన్ రావాలంటే మిత్రమా, పెయిన్ జోన్ తీసుకోవాలి. మనం ప్లెజర్ జోన్ కావాలంటే పెయిన్ జోన్ తీసుకోవాలి. ఆ పెయిన్ జోనే 75 రోజులు, 75 డేస్. ఈ 75 డేస్ ఏం చేయాలి? పెయిన్. మీరు కారు కొంటారా? కొనండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ వాల్యూ కోసమన్నా ఇంటికి వెళ్తారు. కారు కొన్నారా? చెప్పుడు గట్టిగా చెప్పుడు. కొన్నారా? కొన్న తర్వాత నువ్వు నడిపిస్తావా? నువ్వు నడిపిస్తే నువ్వు కూలోనివి. ఎవరి కారా నడిపిస్తావు? కూలోడే. మీరేమీ ఫీల్ కాకండి, ఉన్నవాడు చెప్తున్నాం. ఓ డ్రైవర్ని పెట్టుకోరి. ఫీల్ అయితే ఓ డ్రైవర్ని పెట్టుకోరి. కారు ఈఎంఐ కట్టాలి, డ్రైవరు ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకోండి. ఎంత దొరుకుతారు బై మీ ఏరియాలో, మీ ఊళ్ళో డ్రైవర్ ఎంత దొరుకుతారు? 10,000. చీ, ఎప్పుడు అంతేనే. మంచి వాళ్ళని పెట్టుకోండి. 15,000 మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళని పెట్టుకోండి. 15-20. హైదరాబాద్ అయితే 25 తక్కువ లేదు, మినిమం 25 అంత ఎక్కువ. ఓకే, ఓ డ్రైవర్ని పెట్టుకోండి. స్టార్టింగ్ శాలరీ ఇవ్వాలన్నా, నెల ఆఖరికి ఇవ్వాలన్నా? స్టార్టింగ్లో ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇవ్వాలన్నా, నెల ఆఖరికి ఇవ్వాలన్నా? చెప్పండి గట్టిగా. అంటే ఫస్ట్ శాలరీ ఇవ్వకలే జాయిన్ మీట్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్నాం. ఈరోజు కారు కొన్నాము, రేపు పొద్దుగాల వస్తాడు డ్రైవర్ ఇంటికి. వస్తాడా? రాడా? వచ్చి ఏమడతాడు చెప్పుర్రి గట్టిగా. ఎటు పోదాం? ఇప్పటిదాకా నువ్వు ఎటు పోతలేవు కాబట్టి వాళ్ళు వచ్చిర్రు. ఇప్పటి రోజు వరకు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు కాబట్టి ఒక మనిషి ఇంటికి వచ్చి ఎటు పోదామంటే అప్పుడు ఏమేమి తెలుసా? ఈయనకు శాలరీ ఇస్తున్నా కాబట్టి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలనిపిస్తుంది. బాస్, మీరు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తలేరు. యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్. ఐ కెన్ ప్రూవ్ ఇట్ బాస్. ఖచ్చితంగా. తిరిగితే ఎందుకు రాదు బై బిజినెస్? తిరిగితే ఎందుకు రాదు బిజినెస్? ఏమో తెలుసా? మార్కెట్ టైట్ ఉంది. మనం ఫుల్ టైట్ ఉంది. మార్కెట్ టైట్ లేదు, నీ మైండ్ టైట్ ఉంది. మార్కెట్ టైట్ ఉందా? ఒక్కసారి హైదరాబాద్లో అవి ఉంటాయి దుకాన్లు, నిలబడ్డానికి నిలబడ్డాయి. ఇంకా దానికి సీకులు పెట్టుకుంటాడు, ఇది లోపల రాగాలని. పోనీ కూర్చొని తాగేటి ఉంటాయి, అవి పోయి చూసిరండి. ఫుల్. ఇది మనకు మీది బాగాలేదు మీకు. ఒక్కసారి హ్యాబిట్స్లో బంగారు దుకాణాలకు వెళ్ళండి బాస్. 1,30,000 రూపాయల తులమున్న బంగారం దుకాణంలో కూడా కూర్చుంటుంది చాలే. చూసుకోండి. దెర్ ఇస్ నో ప్లేస్ టు సిట్. నో ప్లేస్ టు సిట్. అరేంజ్ చేసుకో. నో ప్లేస్ టు సిట్. ఏమ రైట్? అంటే మనీ టైట్ ఉందా అబ్బాయి? అరే వెండి ఎంత అయింది ఇప్పుడు? అసలు ఏనాను వెండి ఎందుకు కొంటనే ఊరు? ఇంకా పైసలు టైట్ అని ఎవడా చెప్పింది నీకు? దెర్ ఇస్ నో మనీ ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ ప్రాబ్లం, యువర్ మైండ్ ప్రాబ్లం బాస్. బయటకు వెళ్తుంటే అవుతుంటుంది. అందుకనే నా మీద నమ్మకం ఉన్న ఏం చేయండి? కారు కొనుక్కోరి. డ్రైవర్ని పెట్టుకోరి. డ్రైవర్ని పెట్టుకున్న తర్వాత ఈ మంత్ బిజినెస్ బాగైతే నెక్స్ట్ మంత్ ఒక పిఎన్ కూడా పెట్టుకోండి. అరే బాస్, అక్కడ ఒకసారి అడగండి. భరత్ పారేఖ్ నౌ ఈజ్ హ్యావింగ్ 40 ఎంప్లాయీస్. నేను ఒక 4 years బ్యాక్ వెళ్ళినప్పుడు 27 ఎంప్లాయీస్ ఉండే. నో 40 ఎంప్లాయీస్ బాస్. ఒక ఏజెంట్ 40 మందిని పెట్టుకొని నడిపిస్తున్నాను. బిజినెస్ పెడుతుందా? పెరగట్లేదా? మనకి ఎవరు లేదా? మనమే అది పాత ఫామ్ తీసుకుంటాము. అన్న పాలసీ ఇస్తావే అడుక్కుంటున్నావు. హౌ ఫర్ ఇట్ ఇస్ కరెక్ట్. సో బాస్, మార్కెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అద్భుతంగా ఉంది. దానికోసం వెళ్ళాలంటే ఈ 45 days ప్లస్ 30 days, ఓకే, డిసెంబర్లోగా అద్భుతంగా చేసి నెక్స్ట్ మంత్ కలుద్దామా? చెప్పండి గట్టిగా.